హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ బాగుండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా మ్యారేజ్ డే కదా అని చెప్పేసి ముందు రోజుకు గోరింటాకలా పెట్టుకున్నాను అనమాట. గోరింటాక్ అంటే గోరింటాక్ కాదు, కోన్ పెట్టుకున్నాను. గోరింటాకు కూడా ఇంత నీట్గా వస్తుంది, కానీ నిదానంగా పెట్టుకోవాలి. కోన్ అయితే కొంచెం స్పీడ్గా పెట్టుకునేచ్చు కదా అని చెప్పేసి ఈసారి కోన్తో అలా సర్దుకున్నాను. ఇది ఎలా పండింది అనేది ఈరోజు నేను చూపిస్తాను. ఖచ్చితంగా వీడియోలో లాస్ట్లో చూపిస్తాను. ఈరోజు అయితే మార్నింగే తొందరగా లేసాను అనమాట. తొందరగా అంటే మరీ తొందరగా ఏం కాదు, 6 కల్లా లేసాను. 6కి లేసిందే ఇంకా బయటంతా చెత్తతో వేసి స్నానం చేసేసుకొని బయటంతా కడిగేసి, తర్వాత పిల్లలు లేసేస్తారు కదా, వాళ్ళ కోసం పాలు పెట్టేసిన తర్వాత కాంచి పెట్టేసి తర్వాత పోయి ముగ్గేసుకుందామని చెప్పి బయట కడిగేసి అయితే వచ్చానమాట. ఇంకా తర్వాత ఏమో స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. అండ్ ఈరోజు అందులోనూ మంగళవారం కూడా కదా, సో అందుకని చెప్పేసి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసి కడిగేసి తర్వాత స్టవ్కి పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడే నీట్గా కడుక్కున్నాను కదా, ఎందుకులే చిన్న స్టవ్ వెలిగించడం, సో పెద్ద స్టవ్వే వెలిగిద్దామని చెప్పేసి ఈలోపు అక్షయ పాప అయితే లేసి వచ్చేసింది. పూజా పాప అయితే ఇంకా పనుకునే ఉంది. ఏమంటే ఇది లేసి వచ్చింది కదా, వెంటనే లేసిందే మొదలు పిల్లలకి ఆకలేస్తుంది కదా, సో అందుకనేసి మమ్మీ నాకు పాలు కావాలని చెప్పింది. సరే నీ కోసమే తొందరగా కాస్తున్నానని చెప్పి ఇద్దరు పిల్లలకి కావాలి కాబట్టి ముందుగా పూజ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించుకున్నాను. ఈరోజు దీపం అయితే పెట్టుకోలేదు, స్టవ్కి మాత్రమే పసుపు కుంకుమ పెట్టేసి పూలు పెట్టి పూజ చేసుకుంటున్నాను. ఇంకా తలకు గుడ్డ కట్టుకొని పూజ చేయకూడదు కదా అని చాలామంది చెప్తున్నారు. నాకైతే ఇక్కడ టైం అయిపోతుంది, కొంచెం ఎమర్జెన్సీ అనమాట. ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా పిల్లల్ని, సో అందుకని చెప్పేసి ఇప్పటికే 6:40 అలా అయిపోయింది ఇవన్నీ చేసుకునేసరికి. అందుకని చెప్పేసి ఇంకా తొందరగా పని చేసేసుకొని ఇంకా దానికి క్యారీకి భోజనం చేయాలి, ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ కూడా చేయాలి కదా అని చెప్పేసి తొందరగా అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత పాలు గంచేమో పక్కన పెట్టి ఫ్యాన్ వేసి పక్కన పెట్టేసి వచ్చేసి ముగ్గేసుకుందామని చెప్పి వచ్చాను. అయితే ఈరోజు కూడా వర్షం బాగా పడుతుంది కాబట్టి సరే వర్షం పడుతుంది కదా, తగ్గిన తర్వాత వేసుకుందాం ముగ్గులే అనుకున్నాను. ఇంకా వర్షం అయితే తగ్గిపోయింది. బయటంతా తడిబట్ట పెట్టేసి నీట్గా తుడిచేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఏదో సింపుల్గా అలా వేసుకుంటున్నాను. ముగ్గు ఇది కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. అండ్ ఎలా ఉంటుందో ఏంటి అనేది మీరే చూసి నాతో కామెంట్లో చెప్పాలి, ముగ్గు ఎలా ఉంది అనేది. ప్రతిరోజు నేను ముగ్గు వేసేది అయితే చూపిస్తాను. అయితే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదనమాట. ముగ్గులు ఏంటి రోజు ముగ్గు వేస్తున్నారు, ముగ్గు చూపిస్తున్నారు అని చెప్పేసి. నేనైతే ఏదో అలా ట్రై చేస్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు కానీ, లేకపోతే ముగ్గులు వేయటం సరిగ్గా రాని వాళ్ళు కానీ, ఒకవేళ ముగ్గులు వేయాలో తెలియకుండా ఉన్న వాళ్ళు కానీ ఒకవేళ చూస్తే కనుక వాళ్ళకి నచ్చితే కనుక వాళ్ళు కూడా ట్రై చేస్తారేమో అనగా చిన్న ఆశ అనమాట. మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటే మనకు సంతోషమే కదండి. సో అలాగా అందుకనే అందులోనే నేను ముగ్గు పెట్టుకుంటే నాకు బాగా నచ్చుతుంది అనమాట, నీట్గా కలర్లు వేసుకుంటూ. అందుకని ఇంటి ముందు నేను ఎప్పుడూ ఎక్కువగా కలర్లు వేసి నీట్గా ముగ్గు పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ వీడియోస్లో కూడా చూపిస్తూ ఉంటాను కదా, వీలైనంత వరకు నేను ఇలా ట్రై చేస్తాను. చుక్కల ముగ్గులు అయితే నాకు అస్సలు రావు, చాలా తక్కువ అనమాట చుక్కల ముగ్గులు రావటం. అవి నాకు వేయటం కూడా చాలా తక్కువ. ఎప్పుడు ఇలా గీసేస్తూ ఉంటాను అనమాట, ఏదో నా మనసు కనిపించింది. ఒక్కొక్కసారి నేను యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాను, ముగ్గులు చాలామంది చాలా బాగా వేస్తుంటారు కదా, ఒక్కొక్కసారి దాన్ని కూడా ట్రై చేద్దాం అనిపిస్తుంది. కాకపోతే నేను ఏంటంటే వాళ్ళు ట్రై చేసి ఆల్రెడీ వేశారు కదా, మళ్ళీ నేను ట్రై చేయటం ఎందుకు, సరే ఇంకేదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. బట్ అలా ట్రై చేద్దాం అనుకుంటాను, ఏదో గీసుకుంటూ ఉంటానన్నమాట. ఏదో ఒకటి వస్తుంది, లేక గీస్తూ ఉంటే ఏదో ఒకటి వచ్చేస్తుంది అని చెప్పి అలా గీస్తూ ఉంటాను, ఏదో ఒకటి అలా వచ్చేస్తుంది అనమాట. ముగ్గు నేను ఇలాగే ట్రై చేస్తాను, ఎప్పుడు ముందుగా ప్రాక్టీస్ చేసి వేసుకోను, ఏదో సింపుల్గా అలా వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు అయితే ముగ్గు సింపుల్గా ఇలా పెట్టేసుకున్నాను. ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. ముందుగా అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రాక్టీస్ అయితే చేయను. ఇంతకుముందు ఒక సిస్టర్ అడిగారు అనమాట, మీరు ముగ్గులు బాగా వేస్తున్నారు కదా, మీరు ఎక్కడ చూసి నేర్చుకున్నారు అని చెప్పి. నేనైతే కొన్ని యూట్యూబ్లో చూసిన తర్వాత ఏమో అరే ఇది బాగుంది కదా, ఇంకొంచెం డిఫరెంట్గా వేద్దాము అనిపించినప్పుడు ఆ ముగ్గును ట్రై చేస్తాను, ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను అనమాట. అలాగే కాకుండా సో నాకు అప్పుడు ఆ డిజైన్ కనుక నచ్చింది అనుకోండి, తప్పకుండా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇలా ముగ్గులు. అండ్ నేను ఓన్గా వేసే ముగ్గులు కూడా ఇవి చాలా ఉన్నాయన్నమాట. చుక్కల ముగ్గులు రావని చెప్పాను కదా, అందుకని ఇలా గీసేస్తూ ఉంటాను. ఇంకా నేను ఎప్పుడు కూడా వెనక గీత లేకుండా అలా ముగ్గు అయితే పెట్టను. మామూలుగా అయితే 4 వైపులు వేసి అష్ట దిగ్బంధనం ఏదో చేస్తారు చూడండి, సో అలా చేయాలి కదా అని చెప్తారు. బట్ నాకు 4 పక్కల వేసుకోవాలని ఆశ ఉన్నా వేయలేను అనమాట. ఎందుకంటే ఒకవైపు ఏమో బండి అడ్డము, ఇంకొక వైపు ఏమో నాకు చిన్న ప్లేస్ అనమాట, దాంట్లో చిన్నగా ముగ్గు వేసుకోవడానికి సరిపోతుంది. ఇంకా కింద ఒక్క చోటే అనమాట, ఏదో కొద్దిగా గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్లో ఏంటంటే నాకు ఉన్నదాన్ని
ప్లేస్ని సర్దుకొని అలా సింపుల్గా గీసేసుకుంటాను. మొత్తానికైతే నా ముగ్గు ఇలా వచ్చిందండి. సో మీకు ఎలా అనిపించింది అని కామెంట్లో తెలియచేయండి. కొంతమందికి నా ముగ్గులు కూడా చాలా బాగా నచ్చుతున్నాయి, మీరు సిస్టర్ ముగ్గులు కూడా చాలా బాగా వేస్తున్నారు అని చెప్తారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ముగ్గును మెచ్చుకుంటున్నందుకు. అండ్ ముందు రోజైతే నేను పూజ చేసుకున్నాను అనమాట గౌరీదేవికి. అయితే ఆ రోజు నేను గౌరీదేవిని కదిలించలేదు, మంగళవారం కదా, సో ఎందుకులే అని చెప్పేసి ఇంకా తొందరగా లేచి పూజ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నా మ్యారేజ్ డే అనమాట. ముందుగా చెప్పానో లేదో నాకైతే గుర్తులేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. అండ్ ఆ రోజు మంగళవారం కూడా ఎందుకులే అమ్మవారిని కదిలించడం, రేపు కదిలిద్దామని చెప్పి మామూలుగా వ్రతం చేసేటప్పుడైతే ఒకే విగ్రహాన్ని మనం ప్రతి మంగళవారం యూస్ చేయాలి. అయితే నేనైతే వ్రతం ఏం చేసుకోలేదు, పూజ మాత్రమే చేసుకుంటున్నాను కాబట్టి అమ్మవారిని తీసి నిమజ్జనం చేసేస్తున్నాను అనమాట నీళ్ళలో. ఇంక ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను దేవుడి రూమ్లో, ఎందుకంటే మళ్ళీ నేను ఈరోజు దీపం పెట్టుకోవాలి కదా, సో అందుకని చెప్పేసి. అండ్ అమ్మవారిని క్లీన్ చేసుకున్నప్పుడేమో ముందుగా నేను అమ్మవారికి దండం పెట్టుకొని తర్వాత అమ్మవారికి కొంచెం అక్షింతలు పసుపు కుంకుమ సమర్పించుకున్న తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. మామూలుగా అయితే కూడా నేను అలాగే చేస్తాను, ముందుగా అమ్మవారిని పూజ చేసుకొని మనసులో అమ్మవారిని తలుచుకొని ఆ తర్వాత ఇలా చేస్తాను, నిమజ్జనం చేస్తాను. అంటే నేను నిమజ్జనానికి బయట ఎక్కడికి వెళ్ళలేదు, ఉన్న దాంట్లోనే అలా నిమజ్జనం చేసుకున్నాను. అండ్ ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకెలాగో నేను అమ్మవారిని పూజ చేసుకుంటున్నాను కదా, సో అలాగే ఉండనీలే అనుకున్నాను, బట్ కుదరలేదు. ఈరోజు మ్యారేజ్ డే కదా, కొంచెం స్పెషల్గా పూజ చేసుకోవాలి అనిపించింది. సో అందుకని చెప్పేసి లక్ష్మీదేవి అమ్మవారిని ఇలా పూజ చేసుకున్నాను. సో నా పూజ ఎలా ఉంది అనేది మీకు కనుక నచ్చితే కామెంట్లో తెలియచేయండి, ఏంటి ఎలా ఉంది అనేది. నేనైతే ఇలా సింపుల్గా ట్రై చేశాను ఈరోజు అయితే పూజ. అండ్ నాకు చాలా బాగా అనిపించింది అనమాట పూజ చేసుకున్నంతసేపు. అంతసేపు కూడాను మనసులో ఎలాంటి టెన్షన్లు, ఏ ఆలోచనలు లేకుండా పూజ నిమ్మలంగా చేసుకుంటాను. నాకు దగ్గర పూజ చేసుకోవడానికి 1/2 అవర్ 3/4 గంట అలా పడుతుంది. అయినా కూడా ఏం పర్వాలేదన్నమాట. పూజ బాగా చేసుకున్నానా లేదా అనేది చూసుకుంటా నేను అంతే. ఇంక ఈరోజు అమ్మవారికి ఏమో టమాటా రైస్ చేసుకున్నాను ఇంట్లో అందరికీను. సో అది నైవేద్యంగా పెట్టేశాను. ఎందుకంటే టమాటా రైస్ ఎవరు తినకముందే తీసి పెట్టేసి ముందుగా అమ్మవారికి పెట్టేసి ఆ తర్వాత పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ పెట్టాను. ఇంకా అక్షయకేమో ఎలాగో టమాటా రైస్ చేశాను, భోజనం చేసేదానికి టైం సరిపోలేదనమాట. సో అందుకని చెప్పేసి అదే క్యారీకి ఇచ్చేసాను. టిఫిన్ కూడా అదే పెట్టేశాను. తినేసి క్యారీ తీసుకొని అదేమో స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఏమో అమ్మ వచ్చిందనమాట ఊరు నుంచిను. అంటే ఈరోజు మా మ్యారేజ్ డే కదా అని కాదు, నేను ప్రెగ్నెంట్ కదా, ఒకసారి చూసుకొని అలా వెళ్దాము ఏం చేస్తుందో ఎట్లుందో అని చెప్పేసి వచ్చిందనమాట. ఇంకా వచ్చిందే నేను ఇంట్లో పనంతా చేసేసుకున్నానా. చేసుకున్న తర్వాత పూలు ఉండిపోయాయి. ఎండ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎండకి అవి వాడిపోతాయి అనమాట. మళ్ళీ ఈవినింగ్ కోస్తామనుకోండి అది ఫ్రెష్ అవ్వటానికి మళ్ళీ మార్నింగ్ వరకు టైం పడుతుంది. అయితే నేను ఖాళీగా ఉన్నప్పుడు మధ్యాహ్నం అలా కట్టి పెట్టేద్దామని చెప్పేసి పూలు కోసుకుంటూ ఉన్నాను. ఇంకా అమ్మ కూడా వచ్చింది అనమాట. నువ్వు ఒకతే ఎంతసేపు వస్తూ ఉంటూ నేను వస్తాను అని చెప్పేసి. ఇంకా పూజ పాపేమో చూడండి ఎట్లా సతాయిస్తుందో. మా ఆయన వస్తారు కదా తొందరగా, గుడికైనా వెళ్దాం అనుకుంటే మా ఆయన గుడికి తీసుకెళ్ళడానికి కూడా రాలే. ఆయనకి గోడౌన్ లేదో వర్క్ ఉంది, మూటలు మోస్తారని చెప్పాను కదా, సో ఆ వర్క్ ఉంది, నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏ మ్యారేజ్ డే కూడా మేము ఇలా చేసుకోలేదు, అలాగని చెప్పి బాగా గ్రాండ్గా కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. ఉన్నంతలో సింపుల్గా ఇంట్లో పూజ చేసుకొని గుడికన్నా వెళ్ళేసి వచ్చేవాళ్ళం. ఈసారి అది కూడా లేదనమాట, కష్టమైపోయింది. ఇంకా మా ఆయన ఇంటికి వచ్చే వాళ్ళకి మధ్యాహ్నం 2 అయిపోయింది. వస్తూ చాక్లెట్ తీసుకొని వచ్చి ఈసారికి దీంతో సర్ది పెట్టుకో, నాకు ఇంకా కుదరలేదు టైం కనుక కుదిరితే ఈవినింగ్ వెళ్దాంలే అన్నారు. ఇంకా సరేలే ఈవినింగ్ వెళ్దామన్నారు కదా, ఒకవేళ కుదిరితే వెళ్దాంలే అని చెప్పేసి ఇంట్లో ఇంకా అమ్మ వచ్చింది కాబట్టి ఇంకా అన్నము కూర తాలింపు రసము ఇంకా అవన్నీ చేసి భోజనం అయితే చేశానమాట. మా అమ్మ చెప్తుంది, ఇవన్నీ ఎందుకు చేస్తావు, ఏదన్నా ఒకటి చేయి చాలు, ఇబ్బందిగా ఉంటుంది కదా నీకు, లేకపోతే రా నేను చేస్తాను అంటే, వద్దులేమ్మా ఈరోజు నేనే చేస్తాను, ఎప్పుడు వచ్చినా నువ్వే చేస్తావు, నేను చేస్తాలే అని చెప్పేసి నేను చేశానమాట. ఇంకా పూలు కోస్తూ ఇంట్లో విశేషాలంతా మాట్లాడుతూ ఉందమ్మ. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని అడిగితే మన వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు అని అలా ఇంట్లో విషయాలన్నీ మాట్లాడుకుంటూ అలా సరదాగా పువ్వులైతే కోసేసుకున్న తర్వాత వెళ్ళి నేను భోజనం అయితే చేశానమాట. అమ్మేమో చెప్తూనే ఉంది, నేను చేస్తాను ఏం చేయొద్దులేరా అని చెప్పేసి. అయితే వద్దులే మమ్మీ నేను చేస్తానులే, నువ్వు గమ్మున కూర్చోమ్మా అని చెప్పేసి వంట అయితే నేను చేసేసాను. చేసిన వెంటనే ఇంక అమ్మ ఈవినింగ్ నేను
మార్నింగ్ తొందరగా వచ్చాను కదా, సో ఇంటికాడ ఎవరు లేరు, మీ నాన్న ఒకటే ఉండరు. ఈవినింగ్ నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి కాబట్టి నేను ఈవినింగ్ తొందరగా బయలుదేరేస్తాను అని చెప్పింది. ఇంకా వంట అంతా చేసి మేము తినేసరికి ఒక 2:30 అలా అయిపోయిందనమాట. ఇంక ఈరోజు అమ్మతో అలా సరదాగా మాట్లాడుకుంటూ అలా ఉండిపోయాను. టైం అంత అస్సలు తెలియలే అనమాట. ఇంకా మా ఆయన కూడా మధ్యాహ్నం 2కి వచ్చారు. ఇంకో వచ్చింది లేటుగా వచ్చారు కాబట్టి మేమందరూ కలిపి భోజనం తిన్నాము. ఇంకా పాపకేమో తినిపించేసి హ్యాపీగా పండుకోబెట్టేశాను అనమాట. అదైతే జమ్మని నిద్రపోయింది. ఇంక ఇక్కడ పూలంతా కింద రాలిపోతుంది, ఎత్తుకురావే తొందరగా అంటే అస్సలు రాలే. ఇంకా మా అమ్మ తీసుకుని వెళ్ళిపోయింది అనమాట. కోపం వచ్చి పూలు కింద పడి తుంచి అట పాడేసింది. ఇంక ఇది నిద్రపోయింది కదా, సో హ్యాపీగా అనమాట. ఇంక ఇంట్లో పని చేసుకుందాము, ఇంకా సామాన్లు అవి ఉంటాయి కదా కడిగేసుకుందాము. ఈవినింగ్ మా ఆయన గుడికి వెళ్దాం అన్నారు కదా అని చెప్పేసి తొందరగా సామాన్లు కడుక్కుందామని తినేసి నీట్గా ఇలా చేసుకుందాం అనుకున్నా. అండ్ నేను గోరింటాకు చూపిస్తాను మధ్యలో ఎక్కడైనా అని చెప్పాను కదా. సో చూడండి ఇలా పండింది. సో ఇది ఎర్రగా పండిందో లేకపోతే అసలు పండలేదు మీరే చెప్పాలి. మా ఆయన మీద నాకు ఎంత ప్రేమ ఉందో మీరే చెప్పాలన్నమాట. ఎందుకంటే ఎర్రగా పండితే మొగుడు మీద ఎక్కువ ఇష్టం ఉన్నట్టు అని మా ఆయన చెప్పారు. సో అందుకని ఈ వీడియో చూసిన తర్వాత మా ఆయన కూడా కామెంట్ పెట్టాలి అసలు ఆయనకి ఎర్రగా పండిందా లేదా అనేసి. ఇంకా అయిపోయిన తర్వాత ఏమో సామాన్లు కడగటానికి నేను బయలుదేరుతున్నాను. అమ్మ వచ్చి వద్దులే ఉండు నేను కడుగుతాను, నువ్వేం కడగద్దులే అని చెప్పేసి అమ్మ తీసుకొని కడుగుతుంది. అమ్మ వాళ్ళు అసలు ఇంటికి వస్తే వదలరు కదా, ఏ ఒక్క పని కూతుర్ని చేయనిరు. నేను మా అమ్మ ఇంటికి మాత్రం పోతే ఏం పని చేయను, చేస్తే ఏదో ఒక చిన్న పని అంతే బద్ధకం వచ్చేస్తుంది. బట్ మా అమ్మ వస్తే మాత్రం నేను వద్దంటే కూడా మాకు ఏదో ఒక పని అలా చేయిస్తూనే ఉంటుంది అనమాట. అమ్మ వాళ్ళు కదా కూతుర్ల మీద ప్రేమ. రేపు నా పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే నేను కూడా ఇలా చేయాల్సి వస్తుందేమో అని చెప్తున్నాను మా అమ్మకి. ఇంకెక్కడేమో టైం అయిపోతుంది. తొందరగా ఇవన్నీ పని చేసుకునే వేళకి మాకు 3:30 అయిపోయిందండి. సో 4 గంటలకంటే ఇంకా అక్షరాన్ని స్కూల్ నుంచి తీసుకురావాలి. సో అందుకని చెప్పేసి నేను అట్లే ఊరికి వెళ్తానని చెప్పి అమ్మ కూడా బయలుదేరేసింది. ఇంకా అమ్మ తీసుకొచ్చిన స్వీట్ అనమాట, నాకు బాగా ఇష్టం అని చెప్పేసి అందుకే ఇది ఇలా తినేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది కామెంట్లో తెలియచేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా చెప్పండి.